హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి 1949 నవంబర్ 26న మన కాన్స్టిట్యూషన్ అయితే రాయడం పూర్తయిందనమాట. 1947లో మొదలెడితే సో 2 ఇయర్స్ పట్టింది మన కాన్స్టిట్యూషన్ కంప్లీట్ చేయడానికి. కాకపోతే 1950 జనవరి 26న దీన్ని అధికారంగా అయితే ఆమోదించారనమాట. ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవం ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే చేసుకుంటాము. మామూలుగా నవంబర్ 26కి కంప్లీట్ అయిపోయినా సరే 2 మంత్స్ గ్యాపు. అది మరి ఇయర్ వైజ్ అని తీసుకున్నారు, లేదంటే మరి జనవరి 26 కరెక్ట్గా 2 మంత్స్ అవుద్దని చెప్పి మనకి 1950లో రిపబ్లిక్ డే చేసి కాన్స్టిట్యూషన్ అప్లై చేశారు. మరి అప్పట్లో రాసిన అంబేద్కర్ గారికి అండ్ అప్పట్లో ఉన్న నాయకులకే తెలియాలి. అది మనకి హిస్టారికల్ పెద్ద ఐడియా లేదు, అంటే తెలుసు హిస్టరీ మీద. కాకపోతే అది 2 మంత్స్ గ్యాప్ అని తీసుకున్నారు, మరి వాళ్ళకే తెలియాలి. జనవరి 26న మనకి రిపబ్లిక్ డే అయితే ఉంటుంది అనమాట. 1950 అప్పుడు రిపబ్లిక్ డే వచ్చింది. ఇప్పటికి మన రిపబ్లిక్ డే వచ్చి దాదాపు అంటే అక్కడ ఒక 75 ఇయర్స్ అయిందనమాట. మనకి ఇండిపెండెన్స్ డే వచ్చి 78 ఇయర్స్ అయింది. సో మనకి ఇన్ని సంవత్సరాల కాన్స్టిట్యూషన్ మనం అనుసరిస్తున్నా సరే మన లైఫ్స్ ఇంకా చేంజ్ అవ్వలేదంటే ఇంతకుముందు కింగ్స్ ఉన్నా కూడా బెస్ట్ అనమాట. డైరెక్ట్ కింగ్స్కి వెళ్ళి మాట్లాడతాం, లేదంటే ప్రిన్స్లీ స్టేట్స్లో ఉంటే వాళ్ళకి వెళ్ళి మాట్లాడతాం. అంటే మన సామంతరాజులు అంటాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. వాళ్ళు ఒకవేళ ఏమన్నా ఉంటే కింగ్స్ చెప్పేవాళ్ళు, వాళ్ళు మనకి నెరవేర్చేవాళ్ళు అనమాట. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు అంత ఎక్కువ కింగ్స్ రాజ్యమే, సామంత రాజ్యాలు ఎక్కువ పాలించేవాళ్ళు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి చెప్పేవాళ్ళు, వాళ్ళు మనకి ఏమైనా కావాలంటే అలా నచ్చితే చేసేవాళ్ళు, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు మన నాయకులు మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన సొంత ఒపీనియన్ చెప్పుకోవడానికి కూడా లేదనమాట. ఏమైనా వాళ్ళు వ్యతిరేకంగా చెప్పామనుకోండి తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు, లేదంటే కంప్లైంట్లు రిజిస్టర్ చేస్తారు. ఒక రాజకీయ నాయకుడు పడదనమాట. నల్ల మనకి యూనిటీ లేదు. మరి ఇట్లా ఎందుకు డిసైడ్ చేసుకుంటున్నారో, ఈ మధ్య ఎందుకంటే అయ్యారో వాళ్ళకే తెలియాలి. సో డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతే కాన్స్టిట్యూషన్ మనకి చాలా నేర్పిస్తుంది, చాలా ఉంటాయి దాంట్లో విలువలు. కానీ మార్చుకుంటా వాళ్ళ నాయకులు ఈ నాయకులు మార్చేస్తా అసలు ఆ కాన్స్టిట్యూషన్ అంటే ఏదో ఒక రఫ్ బుక్ లాగా, ఏదో టైం వేస్ట్ బుక్ లాగా చేసి పెట్టారనమాట. అప్పట్లో ఉన్న దాంట్లో రూల్స్ కావచ్చు, లాస్ కావచ్చు, ఇవన్నీ తీసిపడుద్ది వాళ్ళు నచ్చినవి పెట్టుకుంటున్నారు. మరి అది కాన్స్టిట్యూషన్ అనుకుంటున్నారు, లేదంటే ఏమన్నా కామెడీ బుక్ అనుకుంటున్నారు, మన నాకైతే అర్థం కాలేదు. సరే వాళ్ళకే తెలియాలి. సో కాన్స్టిట్యూషన్ పూర్తయిన సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, సెల్యూట్ యువర్ నేషనల్ ఫ్లాగ్, జై ఇండియా.